So guys, we are at Kocheraki. డొల్లా ఏం లేదంతా పులి కోసం వచ్చేసారు. అరే పాల్తులారా, అరే ఓ అరే సో గైస్, తెలంగాణస్ బిగ్గెస్ట్ వాటర్ ఫాల్స్, తెలంగాణ నయాగరాగా పిలిచే కుంతాల వాటర్ ఫాల్స్ కి అయితే మేమైతే స్టార్ట్ అయ్యాము. మరి ఈ జర్నీలో మేమైతే ఎన్నో అద్భుతమైన ప్రదేశాలను చూసాము. మీరు కూడా చూడాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ప్రతి జర్నీలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. అవి ఎలాంటివి అంటే ఇసుంటి పిచ్చి లంజొడుకులు అడ్డం వస్తారు. అసుంటి లంజొడుకులని పాల్తులారా, అరే ఓ అరే జర ఒక మనిషి అంతే. అండ్ మేమైతే కామారెడ్డి నుంచి స్టార్ట్ అయ్యాము. మా జర్నీలో ఫస్ట్ విజిట్ ప్లేస్ వచ్చేసి డిచ్పల్లి రామాలయం. సో మన ఒరిజినల్ జర్నీ వచ్చేసి అయితే డిచ్పల్లి రామాలయం నుండి స్టార్ట్ చేద్దాం. మా ఓన్ బర్త్డే కారణంగా కొబ్బరికాయ కొట్టేసి భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి మొక్కేశాడు. చెప్తున్నా గైస్, ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ మనకు ప్రశాంతవంతమైన వాతావరణం కనిపిస్తుంది. ఏంటి భయ్యా ఇంత గ్రీనరీ, నిజంగానే ఈ వ్యూ ఉందా అంటే కలర్ గ్రేడింగ్ ఇప్పుడు నేర్చుకుంటున్నా, అలా చేశాను. ఈ మధ్య నాలో ఉన్న టాలెంట్ మొత్తం తీద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. అందుకనే కలర్ గ్రేడింగ్ తో పాటు మీమ్స్ అన్ని వేస్తున్నాను. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మరి ఒరిజినల్ వ్యూ ఎలా ఉంటదంటే ఇలా ఉంటది. ఈ టెంపుల్ మొత్తం రాతితో కట్టారంట. అండ్ ఇక్కడ ప్రతి సంవత్సరం రథయాత్ర జరుగుతుంది అని పూజారి చెప్పారు. ఇక్కడ చెరువు మధ్యలో కోనేరు కూడా ఉంది. ఇక మనకు కుంతాల వాటర్ ఫాల్స్ కి లేట్ అవుతుందని చకచకా మెట్లు దిగేసి కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇక నిజామాబాద్ ఎంట్రన్స్ లోకి రాగానే మా వాళ్ళకి అందరికి దాహం వేస్తుందని చెప్పారు. ఫ్రెండ్స్ కన్నా ఏది ఎక్కువ కాదని నెక్స్ట్ మినిట్ ఆలోచించకుండా వైన్స్ కి అయితే వెళ్ళిపోయాము. 2020లో కరోనా వచ్చిపోయిందని మళ్ళీ రాకూడదని కరోనా వీర్ అయితే మా నలుగురిలో ఎవరు కూడా వ్యాలంటైన్స్ డే జరుపుకోలేరని, సిమిలర్ గా ఉందని వ్యాలంటైన్స్ బాటిల్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయి వ్యాలంటైన్స్ బాటిల్ అయితే తీసుకున్నాము. రైల్వే గేట్ పడే గ్యాప్ లో బీర్ అయితే ఒకటి లేపేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. పాటలు నువ్వు పెట్టు నేను పెట్టు అనే వారైతే చాలాసేపు నడిచింది. అంతలోనే అకస్మాత్తుగా రెయిన్ వచ్చి రెయిన్ డాన్స్ చేసి వెళ్ళిపోయింది. వర్షంలో ఈ వ్యూ చాలా బాగుందని, ఆల్కహాల్ తో ఇంకా బాగుంటుందని ఆల్కహాల్ ఓపెన్ చేసే లోపే మేఘం బాబాయ్ టాటా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇక హైవే దిగి ఊర్ల మధ్యలో వెళ్తుండగా మ్యాప్ లో చూపించింది ఏంటంటే మరి కాసేపట్లో కుంతాలకి చేరిపోతారని. ఈ ఆనందం తట్టుకోలేక మళ్ళీ తాగాము. మరి అక్కడికి రీచ్ అయ్యే ముందు మన బాయ్స్ టాక్ ఎలా ఉంటుందో చూడండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇంతకంటే ఆగమాగం మాట్లాడినవి చాలానే ఉన్నాయి. పెడితే బాగోదని అసలు పెట్టలేను. ఎంతసేపు చూసినా రాకపోయేసరికి మా ఫ్రెండ్ ఇలా అన్నాడు, మా వాళ్ళకి ఏమైనా అంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదామని రచ్చ చేస్తారు. అందుకే పెగ్గు కలిపి సపడా కూర్చున్నాను. ఇక్కడ మీరు కుంతాలకు రీచ్ అయ్యే 1 కిలోమీటర్ ముందు కార్ కి అండ్ పర్ పర్సన్ కి 30 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. కుంతాలకు రీచ్ కాగానే కార్ పార్క్ చేసేసి మా నడక యాత్రను అయితే స్టార్ట్ చేసేసాం. కార్ పార్కింగ్ నుండి 300 మీటర్స్ నడిచాక మాకు ఇక్కడ మెట్లు కనిపించాయి. అవి 400 మెట్లు ఉంటాయి. ఎలా దిగామో చూడండి. మామ అయిపోయినాయి 100 మెట్లు ఇప్పట్లో. ఏముండదు కానీ ఎక్కేటప్పుడు అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ చూసారుగా డైరెక్ట్ పులినే పట్టేస్తారు మా వాళ్ళు. ఒకడు జాకెట్ తో పడతారు, ఇంకొకడు అయితే డైరెక్ట్ ఎన్టీఆర్ఏ. పైనుంచి చూస్తే ఇంత బాగుంది అని తెలిసి కిందికి వెళ్తే ఇంకా ఎంత బాగుంటుంది అని చకచక మళ్ళీ కిందికి ప్రయాణం అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా ఈ జాకెట్ వేసుకుని వచ్చిండు, ఇంకా అన్న జాకెట్ వేసుకుని వచ్చిండు. మధ్యలో ఒక వ్యూ స్పాట్ అనిపించింది. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ ఇంకా గుద్దవలుగా ఉంది. ఉత్సాహం తట్టుకోలేక షార్ట్ కట్స్ కొడుతూ కిందికైతే స్టార్ట్ అయ్యాము. అడుగుకి పదును పెట్టి పదరా, అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. సక్సెస్ఫుల్ గా 400 మెట్లు కంప్లీట్ చేసుకొని ఫైనల్లీ కుంతాల వాటర్ ఫాల్స్ కి అయితే రీచ్ అయిపోయాము.
చూడడానికి బాగానే ఉంది, బట్ లోపలికి అయితే వెళ్ళనిస్తలేరు. ఎందుకంటే పిచ్చి లంచొడుకులు కంచేసి సెక్యూరిటీ గార్డ్ని అయితే పెట్టారు డ్యూ టు హెవీ వాటర్ అంట. అన్వేషణలాగా అన్వేషిస్తూ ఏ జాలికి ఏ బుక్క ఉందో అక్కడ సైడ్ ఎలా వెళ్ళాలో ఎల్లవేళలా కష్టపడుతూ చివరికి కనుక్కున్నది ఏంటంటే పంపారు మామ, పంపరు. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ముంగడ కోడికూర పెట్టుకొని మంగళవారం అన్నట్టుంది. మేము ఫైనల్గా తీసుకున్న డెసిషన్ ఏంటంటే డొల్లా ఏం లేదు అంతా. పులి కోసం ఇచ్చేశారు దీన్ని. అది మన్యం పులిలో దీన్నే వాడారు. మన్యం పులి కాదు ఇది, అదేం RRR లా సేమ్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఉరుకు మామా ఉరుకుమే ఎట్లదా. అసలు దిగేటప్పుడు వీళ్ళ కాన్ఫిడెన్స్ కి అండ్ ఎక్కేటప్పుడు వీళ్ళ ఫేస్ వాల్యూకి అసలు మ్యాచింగే లేదు. ఒక్కొక్కది పులుసు గారిపోయింది పాపం. ఇక చేసేది ఏం లేక వ్యూ స్పాట్ కి రీచ్ అయిపోయి మళ్ళీ ఫోటోలు దిగేసి రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. ఇక మా వాళ్ళకి చాలా ఆకలిస్తుంది అని తెలియగానే దాబాకి వెళ్ళి తాగుకుంటూ చాలానే తిన్నాము. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పొచెరా వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే టైం మింగేస్తుంది. అండ్ కుంతాల వాటర్ ఫాల్స్ నుండి పొచెరా వాటర్ ఫాల్స్కి 10 to 12 kilometers దూరంలోనే ఉంది. అండ్ ఫైనల్లీ పొచెరా వాటర్ ఫాల్స్ కూడా రీచ్ అయిపోయాము. ఓకే, నాట్ ప్రాబ్లం. వర్త ఇదైతే కూడా ఆప్షన్ లేదు. ఇక్కడ ఆపేటోళ్ళు ఎవరు లేరని బొక్కల నుంచి దూరేసుకుంటూ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇది వర్త్ అనిపించింది. So guys, we are at Pochera. ఇది వర్త్ భయ్యా వాటర్ ఫాల్ మా. అరే ఇంద్రా లౌడే బాల్ రా. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. ఇందులోకి దిగుదామంటే మా వాళ్ళకి ఉచ్చగారింది. అందుకే కాసేపు ఫోటోలు దిగేసి మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. ఫైనల్ గా నిర్మల్ రీచ్ అయ్యేసరికి నైట్ అయితే అయ్యింది. ఇప్పుడు మనం బాసరా వెళ్దామా ఇక్కడే పడుకుందామని ఆలోచిస్తూ మళ్ళీ తాగడం అయితే మొదలు పెట్టేశాము. ఏ బాటిల్ కనిపించని అక్కందేంగా అయ్యా. జాము రాత్రి పాడేసుకొని డీప్ స్లీప్ లోకి అయితే వెళ్ళిపోయాము. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఇక డీప్ స్లీప్ నుండి మెలుకొని మళ్ళీ బాసరకైతే స్టార్ట్ అయిపోయాము. కార్ గ్లాస్ మీద ఊకే ఫాగ్ వచ్చేసరికి మావాడు నడపలేకపోతున్నాడు. అందుకే స్లో వెళ్ళాము. దారి మధ్యలో చింటూ బాయిలో ఏమో పెద్ద లొల్లి అయినట్టుంది. మొత్తం మంద దాపురమైన ఈడ. ఇప్పటికైతే ఏం కాలే, నువ్వు ఇప్పుడు గుద్దలు పెడితే మాత్రం నీ గుద్దలో షాక్ పెట్టి ఇద్దామని మా వాళ్ళు అంతా వెనక రెడీ పెట్టి ఉన్నారు. మా అక్కిచ్చు నువ్వు ఇవో వీడియోలు తీసి పెట్టుడు గుద్దరెళ్ళు పెట్టుడు వేసిరు అనుకో, అమ్మని దెంగి బొమ్మని చూపెట్టేస్తాం. సప్పుడు దాకా ఇంటికి పోయేదంటే దెంగే. ఇప్పుడు మళ్ళా ఇడికి వెళ్ళి పోయి హాస్పిటల్కి పోయి ఇంజక్షన్లు తీసుకోవాలంటే వచ్చి ముంగటికి వచ్చి 1v1 మా అక్కిచ్చు అమ్మ కూర్చోతికి భిండుకుపోతా అయితే మా కూర్చోదు లంజవాడు. ఇక దారి మధ్యలో కార్ ఆపేసి యాపకం మెరుచుకొని బ్రష్ అయితే వేసేసాము. ఇక గోదావరి నది ఒడ్డుకైతే చేరుకున్నాము. నలుగురం నదిలో దిగి తూర్పుకు దండం పెట్టుకొని ఎంపాకెట్ లోన్లు అండ్ మా కష్టాలన్నీ చెప్పుకొని తీరిపోవాలని నిండా మునిగి మళ్ళీ గుడికైతే స్టార్ట్ అయిపోయాము. గైస్, గుడిలోకి ఫోన్ అయితే అలా ఉండదు, మనం దాచిపెట్టి తీసుకోపోవాల్సిందే. నేను అలా తీసుకుపోయే ఈ వీడియోస్ అలానే షూట్ చేశాను. సుందరి మాధవి చంద్ర సహోదరి వందిత మోక్ష ప్రదాయిని పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే
మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయ అన్ని వింతలు విశేషాలు చూసి ప్రసాదం కొనుక్కొని మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. సో గైస్ నేనైతే బడ్జెట్ డీటెయిల్స్ ఏం చెప్పలేను, ఎందుకంటే మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. మాకు టోటల్ గా 10K దాకా ఖర్చు వచ్చింది. వీడియో నచ్చితే అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.